సార్ మాది రాయవరం గ్రామము రైల్వే స్టేషన్ మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా. నా పేరు కమ్మిశెట్టి పెద్దన్న నా పేరు. మా నాన్న పేరు కమ్మిశెట్టి పెద్ద పిచ్చయ్య. నేను 2000 సంవత్సరంలో అలానే ఒక వేముల ప్రసాద్ వేముల సుబ్బరావు దగ్గర లేబర్ సొసైటీ క్వారీ అడ్రస్ ఖమ్మం మండలం వజ్ర స్టోన్ వర్కర్స్ లేబర్ మైనింగ్స్ కోఆపరేటివ్ సొసైటీ కందులాపురం అని పేరు గల కోరి మార్కాపురం ఏరియాలో కోరిలో లేబర్ సొసైటీ సెంట్రల్ గవర్నమెంట్ లేబర్ సొసైటీ కోరిలో వాళ్ళ కాడ పనిచేశాను. 3 మనుషులు ఇతరులు పెట్టుకొని నా కూతుర్ని నేను 6 నేను కాంట్రాక్ట్ పని చేపించా. 2000 నుంచి 2002 వరకు చేపించిన కొంత డబ్బులు ఇచ్చాడు. కొంత డబ్బులు 2,52,680 రూపాయలు ఆ రోజుల్లో అవి ఇవ్వకుండా నాకు ఇబ్బంది పెట్టి నాకు ఇవ్వకుండా నువ్వేం చేసుకుంటావో చేసుకోపో అన్నారు. అంటే నేను కోర్టుకు వేసుకున్న తర్వాత కోర్టులో హైదరాబాద్ లేబర్ కోర్టులో సెంట్రల్ గవర్నమెంట్ లేబర్ కోర్టులో విద్యానగర్ లేబర్ కోర్టులో నాకు 2014లో నేను గెలిచినట్టుగా నాకు అన్ని అనుకూలంగా కాగితాలు ఇచ్చి కలెక్టర్కు ఈ కాగితాలని నన్ను పంపించారు. ఒంగోలుకి కలెక్టర్కి ఇవ్వగా కాగితాలన్నీ మార్కాపురము ఈయన సబ్ కలెక్టర్కి పంపించారు. సబ్ కలెక్టర్ తహసీల్దార్ పంపించారు. తహసీల్దారు ఉప తహసీల్దారు నన్ను 30 రోజులక లేదా 60 రోజులక చట్ట ప్రకారం విమర్శ కావాలి. అట్లాంటిది సంవత్సరం 2 నెలలు జరుగుతుంది. వీడు తగ్గినోడు తిరిగి వాడే చచ్చిపోతానే. మేము ఆయన దగ్గర మేము ఏదో ఒకటి ఆదాయం పొందొచ్చన్న చెప్పుల వాళ్ళ ఉద్దేశంతో దుర్గుణంతో నన్ను మొత్తం సంవత్సరం 2 నెలల నుంచి ఆఫీసులు తిప్పుతూ నన్ను అగచాట్లు పెడుతుంటే నేను సహనం కోల్పోయి నేను ముఖ్యమంత్రికి కలెక్టర్కు ఎస్పీకి సబ్ కలెక్టర్కు మార్కాపురం డిఎస్పీకి తహసీల్దార్ సహా నేను మొత్తం రిజిస్టర్ పోస్ట్ చేశాను. అది నాకు అట్లాజ్మెంట్ వచ్చేసినాయి. అట్లాజ్మెంట్ వచ్చేసి నాకు న్యాయం జరగాలని చెప్పేసి నేను ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా. అప్పట్లో 2,52,000 అయితే నా కాడ డబ్బు లేక నా పొలం ఉంటే అమ్ముకొని ఇవాళ ఆ రోజు పొలము 7 లక్షలకు అమ్ముకొని నేను ఈ 23 సంవత్సరాలు ఖర్చులకు పెట్టుకున్నా. ఇవాళ ఆ పొలము 2 కోట్ల రూపాయలు. రైల్వే స్టేషన్కు అవుటర్ పక్కనే ఎకరా 30 సెంట్లు. నా పిల్లల నోటిగారిది నాకు అన్యాయం అయిపోయింది. 2 కోట్ల రూపాయలు ఆస్తి అయినా కూడా నాకు ఈ 2,52,608 రూపాయలకు నాకు 1 రూపాయి కాడికి గవర్నమెంట్ యాక్ట్ ప్రకారము ఈ 23 సంవత్సరాలకు ఆఫీసర్లు లెక్క చూడగా 41,608 రూపాయలు వచ్చింది. నాకు ఇదిగా ఇస్తాం అదిగా ఇస్తాం అని చెప్పేసి నన్ను తిప్పుతూనే ఉండరు. కానీ నేను సహనం కోల్పోయి ముఖ్యమంత్రికి నుంచి నాకు ఫోన్ వచ్చింది. ముఖ్యమంత్రి ఆఫీసు నుంచి నీకు పని అయిందని లెక్క చేయలేదు. నేను చెప్పిన ఆ సంగతి మళ్ళా కలెక్టర్ కాడి నుంచి ఫోన్ వచ్చింది. ఏమైంది నీ పని, నీ పేరు కమ్మిశెట్టి పెద్దన్న కదా? అవును సార్ అన్న. నాకు నీ పని కాలేదని చెప్పేసి అన్నారు. నీకు డబ్బులు ఇప్పించలేదని అడిగింది. లేదు సార్ నాకు ఇప్పించలేదని చెప్పేసి అన్న. మళ్ళా లేబర్ ఆఫీసర్ వారు అడిగింది. లేబర్ ఆఫీసర్ వారితో కూడా నాకు డబ్బులు ఇప్పించలేదు సార్, నన్ను తిప్పుతూనే ఉన్నారు, ముసలో నేను తిరగలేక చచ్చిపోతా ఉన్నాను అని అంటే, సరేలే సబ్ కలెక్టర్కి నేను ఫోన్ చేస్తాను, నువ్వు తొందరగా తిరిగి పని చేయించుకో అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. నేను ఇంతకంటే నాకు గత్యంతరం లేక నేను చచ్చిపోవడానికైనా కానీ 23 సంవత్సరాల నుంచి 2 కోట్ల ఆస్తి కోల్పోయా. నా పిల్లలు తల్లి లేని పిల్లలు, 3 ఆడపిల్లలు 1 మగ పిల్లడు. నేను
రెండోసారి చేసుకున్నా. ఈమె కూడా మూర్ఛ అయినా కూడా నేను పట్టకొచ్చుకుంటున్నా ఆమెను చేసుకున్నందుకు. ఇది సార్ నా అవసరం. నా పిల్లలకు న్యాయం చేయండి సార్. నాకు కూడా న్యాయం చేయండి. ఇక్కడికైనా 24 గంటలు కాదు 36 గంటలు తీసి వెంటనే మళ్ళీ కలెక్టర్ సార్ ఇదే 36 గంటలు దీక్ష చేసి ఆ తర్వాత చంద్రబాబు ఇంటికాడికి పోయి ఆడ నిరాహార దీక్ష చేస్తా.